లేసి గుడ్డు పొడి దోశ తినేసి ఊటీలో ఉండే లౌడెల్ స్టేషన్ కి వచ్చాము. ఊటీ వ్లాగ్ పార్ట్ 8. ఇదివరకు నేను చూసిన స్టేషన్ అని ఈ స్టేషన్ చాలా అందంగా ఉండింది. ట్రైన్ పోయిన తర్వాత ఇక్కడ పోయి మన ఫోటోస్ అని ఎత్తుకోవచ్చు. ఏం మాత్రం లేదు, అందరూ ఇక్కడ నుంచి ఫోటోస్ ఎత్తుకుంటా ఉన్నారు. కొంచెం ట్రైన్ వచ్చింది, చాలా చాలా అందంగా ఉండింది. దాని తర్వాత చాలా కొత్త వసలోనే ఉండింది. ఫ్రెండ్స్ తో పోతే మనకి మంచి ఎంజాయ్మెంట్ దొరుకుతుంది. నాకు ఈ రైల్వే స్టేషన్ చూస్తే చిన్న వయసులో ఎన్నో ఒక మూవీలో చూసినట్టు ఉన్నది. అయితే ఏ మూవీందా నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్స్ లో చెప్పండి. మీరు ఊటీకి పోయారంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ఈ ప్లేస్ కి ఖచ్చితంగా పోయి చూడండి. ఒక డిఫరెంట్ అయిన ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. నేను లాస్ట్ వీడియో చెప్పినట్టు 7 మంది దగ్గర 2 ఐఫోన్ ఉంటుంది. సో అదే మరి టీమ్ సెపరేట్ చేసుకుని ఫోటోస్ అయితే దానికి బదలాం. ఏమంటే ఫోటోస్ మాత్రం లేకుండా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ అయితే ఉంటే చూసుకోండి. కానీ ఈ కథకి హీరో నేనే అండ్ హీరోయిన్ ఈ పిల్ల అయితే హీరోయిన్ మనకాக వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడులాగా ఇప్పుడు లేట్ అయింది. ఓకే సర్ప్రైజ్ ఇస్తాం చూసాం, మనకి పెద్ద సర్ప్రైజ్. వేరే ఒక అబ్బాయితో మాట్లాడుతూ ఉండేది. ఆ అబ్బాయి వీడే షార్ట్ ఫిల్మ్ మేము గణేష్ కి అఫీషియల్ పేజ్ లో వేస్తాం. ఓకేనా, ఫుల్ అంతా ఎడిట్ చేసేసి కానీ బాగా ఆటాడుతూ ఉన్న వాళ్ళు చాలా టైర్డ్ అయ్యాం. అదికి ఒక రెస్టారెంట్స్ లో తిన్నాం కదా, ఆడంతా అబ్బాయింది మీకే తెలుసు. అంగడి పక్కనే ఈ చిన్న అంగడి ఉండింది, చాలా చాలా టేస్టీగా ఉండింది అన్నం. మీరు ఊటికి పోయారంటే సోయా అని ఒకటి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా టేస్ట్ చేసి బాగుండింది. ఆ రోజు మాట్లాడి కాంప్లిమెంట్ తీసాం కదా క్యాంప్ ఫైర్ కి, అది దీని తర్వాత ఏమంటే మీకే తెలుసు. నెక్స్ట్ రోజు చూసాం. పోయి